టీవీ నేను మీ అనిల్. తెలంగాణ ప్రజలారా ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో, మీ మాధ్యమాలలో షేర్ చేసుకోవాల్సిన వీడియో. ఎందుకంటే ప్రతి ఒక్కరికి విద్య వైద్యం అందాలి, వాళ్ళు అందే విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ చూసుకుంటా అని చెప్పింది. గతంలో కూడా వైద్యంలో కొంతవరకు అయితే గత ప్రభుత్వాలు ఏదైతే నిరుపేదలకు అన్యాయం చేసింది, మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంతవరకు మెరుగైతుందేమో అనుకున్నాం, కానీ మెరుగేమో కానీ ఇంకా దాట పరిస్థితికి తీసుకొని వచ్చారు. గాంధీ హాస్పిటల్లో చాలా మరణాలు చెందుతా ఉన్నారు. ఏదైతే చాలా విధంగా అక్కడ ఘోరంగా పరిస్థితి కనబడతా ఉంది. గాంధీ హాస్పిటల్కి ఆ విషయం పక్క పెడితే ప్రైవేట్ హాస్పిటల్లో కూడా పైసల దోపిడీ అవుతా ఉంది. ఇదైతే వాళ్ళు ఆరోగ్యశ్రీ కార్డు ఏదైతే తీసుకొని వచ్చిరో దాని మీద కూడా దోపిడీ జరుగుతూ ఉంది. ఏదైతే ఆరోగ్యశ్రీ కార్డు ఏదైతే 10 లక్షలు ఒక కుటుంబానికి 10 లక్షలు తీసుకొని వచ్చిందో అవి క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు. అక్కడ చికిత్స ఏం అందట్లేదు, అక్కడ ట్రీట్మెంట్ ఏం అందట్లేదు. అందకుండా కానీ వాళ్ళు అక్కడ ఇది చేసినాం అది చేసినాం స్కానింగ్ చేసినామని దొంగ రిపోర్ట్తోని పైసలు దండుకునే కార్యక్రమాలు పెద్ద పెద్ద హాస్పిటల్ చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా గాంధీ హాస్పిటల్లో ఒకసారి పరిస్థితి చూద్దాము. చావులు దాచిన సర్కార్ అంట. గాంధీ హాస్పిటల్లో భారీగా మత శిశు మరణాలు. ఒక ఆగస్టులోనే గాంధీలో 48 మంది పసిపిల్లలు, 14 మంది తల్లులు మృతి. 48 మంది పసిపిల్లలంట, తల్లులు 14 మంది. 15 రోజులుగా బయటకు రాకుండా జాగ్రత్తలు. మీడియాలో రావడంతో ఉక్కిబుక్కిరైన సర్కార్. వెంటనే గాంధీలో ఉన్నతాధికారులతో ఆరోగ్య మంత్రి భేటీ. డేటా ఎలా లీక్ అయ్యిందంటూ సూపరింటెండెంట్కి చివాట్లు ఇచ్చిందంట మహానుభావుడు. డేటా ఎట్లా బయటకు వచ్చింది అనే విషయాలపైన ఆడ చనిపోయింది వాస్తవము, చనిపోతే మరి డేటా బయటికి ఇయ్యరా? ఎంతమంది? దాదాపుగా 48 మంది పసికందులు, 14 మంది తల్లులు. అంటే అది చిన్న విషయం కాదు. ఒక నెలలనే అంటే 2 రోజులకు ఒక వ్యక్తి, 2 రోజులకు ఒక వ్యక్తి. ఇక పిల్లలైతే నెలకు ఒక రోజుకు ఇద్దరు చొప్పున చనిపోయినాడు కనబడతా ఉంది అక్కడ. అంటే ఏ విధంగా ట్రీట్మెంట్ అందిస్తా ఉన్నారు. ఒకప్పుడు ఇప్పుడు చాలా మంది అనుకుంటా ఉన్నారు కేసీఆర్ ఉంటేనే బాగుండు, కేసీఆర్ కిట్ వచ్చేది, అమ్మాయి ఉడితేనేమో 13,000, అబ్బాయి ఉడితేనేమో 12,000 రూపాయలు ఇచ్చేది. అవన్నీ బంద్ చేసిరు. ఆ న్యూట్రిషన్ అందించేవారు. ఆ న్యూట్రిషన్ ఎక్కడ పోతా ఉంది? ఈ విధంగా చావుల కోసమేనా మన కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకుంది అని కూడా చాలా మంది వాపోతా ఉన్నారు. అసలు ఎందుకు ఇంత గాంధీని ఎందుకు ఇంత? మొన్న మేము కూడా వెళ్ళాం, టీవీ దాంట్లో కూడా చూపించాము. ప్రతి ఒక్కటి డ్రైనేజ్ వ్యవస్థ అక్కడ ఏ విధంగా ఉందంటే ఘోర పరిస్థితిలో ఉంది. 40 రోజులు అవుతుంది డ్రైనేజ్ వ్యవస్థ ఏదైతే క్లీన్ చేస్తామని చెప్పారట, అది ఇంతవరకు కూడా క్లీన్ చేయలేదు. మేము మొన్న పోయినప్పుడు కూడా దాన్ని కవర్ చేసుకొని వచ్చిన. ఎందుకు ఇంత నెగ్లెన్స్ చేస్తా ఉన్నారు? ఏమనంటే అక్కడ వైద్యులతో భేటీ అవుతా అని చెప్తా ఉన్నారు, కానీ అక్కడ ఏం జరగట్లేదు. డేటా ఎలా లీక్ అయిందని సూపరింటెండెంట్కి చివాట్లు పెట్టించిందంట మహానుభావుడు. ఒక్కొక్కరిని పిలిచి క్లాస్ తీసుకున్న ఉన్నతాధికారులు. న్యూట్రిషన్ కిట్లు పంపిణీ ఆగిపోవడమే కారణమా? అనుభవం లేని సిబ్బంది ఆపరేషన్ చేయడం ఏంటని విమర్శలు. గాంధీ ఘటనపై కేటీఆర్ ఆగ్రహము, విచారణకు డిమాండ్. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, చీఫ్ మినిస్టర్ ఏం చేస్తున్నారని మండిపాటు. చాలా మంది ఇప్పుడు పుట్టబోయే పిల్లల మీద చాలా మంది తల్లిదండ్రులు ఎన్నో ఆశలతోని, అరే మా కొడుకు పుడుతుండు బిడ్డ పుడుతుందనే ఒక చిన్న ఆశ, ఎంత ఆశతో ఉంటారు. అలాంటి వాళ్ళకి ఆ బిడ్డ శివమైన బిడ్డను చేతిలో పెడితే ఏ విధంగా ఉంటుంది ఆ తల్లిదండ్రులకి? మీ వల్ల కాకుంటే, మీ హాస్పిటల్ కాకుండా అవ్వట్లేదని చెప్పండి. ఎందుకు ఆ అనుభవం లేని డాక్టర్లను అక్కడ పెట్టేసి మనుషుల ప్రాణాలతో చెలగాటలాడుకుంటా ఉన్నారు? పుట్టబోయే బిడ్డల కోసం తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటారు. ఏ పేరు పెట్టాలి అనే ఆలోచనలో దగ్గర నుంచి వారి మనసుల్లో ఎన్నో మొదలకుంటాయి. అలాంటి ఆలోచనలు సర్కారు దవాఖానలో పూర్తిగా పురిటిలోనే చిదిమేస్తుంది. ప్రైవేటుకు వెళ్ళలేక ప్రభుత్వ హాస్టల్లో నమ్ముకున్న వస్తున్న పేదలకు పెనుశాపంగా మారింది. గత ఆగస్టు నెలలో ఒక్క గాంధీ హాస్పిటల్లోనే 48 మంది పసిపిల్లలు, 14 మంది తల్లులు కన్నుమూశారు. ఇలా జరగడం ఏంది దారుణం. కానీ ఈ మరణాలను దాచిపెట్టి సర్కార్ మరో తప్పిదం చేసింది. మరణాలకు కారణాలు ఆరా తీయకుండా డేటా ఎవరు లీక్ చేశారంటూ ఎంక్వైరీ మొదలుపెట్టింది. అసలు లెక్కలు దాచిపెట్టడం ఏంది, తప్పుడు లెక్కలు చూపించడం ఏంది? రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఉన్న గాంధీ దవాఖానలో జరిగిన ఈ దారుణ ఘటనపై ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. ఎంత ఘోరం అండి. చాలా ఈ ప్రైవేట్ హాస్పిటల్ పోతేనేమో పైసలు దండుకునే నేపథ్యం చేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ నమ్ముకొని వచ్చిన పేదల ప్రాణాలతో ఆడుకుంటా ఉన్నారు. చాలా ఘోరం ఇది. ఇదంతా స్పందించాల్సిన వీడియో, ప్రతి ఒక్కరు స్పందించాల్సిన వీడియో. రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖ పనితీరు నానాటికి దిగజారుతుంది.
దీనికి నిదర్శనమే గాంధీ హాస్పిటల్లో జరిగిన మత శిశు మరణాలు. ఆగస్టు నెలలోనే గాంధీలో హాస్పిటల్లో 48 మంది 14 మంది గర్భిణులు చనిపోయిన విషయం తెలిసింది. ఇక దాని మీద ఇక ఈ మోహన్ బాబు మినిస్టర్ మన హెల్త్ మినిస్టర్ మాట్లాడుతున్న ఏమంటుందంట, పరిస్థితి విషమిస్తే చనిపోతారు, ఇలాంటి మరణాలు సహజమే. ఇక మరి గతంలో ఎందుకు చనిపోలేదు? ఒక్క నెలలో 48 మంది చిన్నపిల్లలు పసికందులు 14 మంది తల్లులు చనిపోయిన ఘటన ఎక్కడైనా ఉందా? ఉంటే మరి మీరు ఎందుకు డేటా దాచి పెట్టాల్సి వచ్చింది? తెలుగు స్క్రబ్ నిజంగా చెప్పాలి, తెలుగు స్క్రబ్ వాళ్ళు ఈ వార్తను బయటికి తీసుకొచ్చిండ్రు, వాళ్ళు ఎంక్వైరీ చేశారు, వాళ్ళు ఛాలెంజ్ కూడా చేశారు. ఏదైతే హెల్త్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఛాలెంజ్ చేశారు, అయ్యా నేను ఈ లిస్ట్ పట్టుకొని వస్తానా, నువ్వు మా ముంగడికి వచ్చేసి తప్పిదమని నిరూపిస్తే మేము దేనికంటే దానుకుంటామని చెప్పారు. మరి నువ్వెందుకో దాని మీద మాట్లాడలేదు? మరి మీ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు? అంటే ఇక్కడ మీ బిడ్డలు ఉంటే మీరు అలానే చేస్తారు. ఈ 14 మందిలో తల్లులలో మీ బిడ్డ ఉంటే మీరు అలానే చేస్తారా? ఈ 48 మంది పసికందులలో మీకు సంబంధించిన వాళ్ళు కుటుంబాలు ఉంటే ఆ విధంగానే ఉంటారా? ఇంత నిమ్మలంగా ఈ విధంగానే చెప్తారా మీరు? సహజమే అంట. సహజం ఎట్లయితుంది? డాక్టర్లను మెరుగుపరచుకోవాలి కదా. ఒకరు చనిపోయినప్పుడు ఇంకొకరు చనిపోకుండా చూసుకునే బాధ్యత ఎవరిది? అదే 1, 2, 3 సరే, ఒక నెలలో ఒక 10 అయినాయి, నెలలో ఒక 10 మరణాలు జరిగినాయి అంటే అది వేరే ఉంటుండే. నెలలు ఇక్కడ దాదాపుగా మొత్తం తల్లి పిల్లలు కలిపేసి దాదాపుగా ఎంత 50-60 దాకా వస్తూ ఉంది. 60 మంది చనిపోయిన దాఖలాలు కనబడతా ఉంది మీ గవర్నమెంట్లో ఒక్క నెలకి. అంటే రోజుకి 2 లెక్క చనిపోతా ఉన్నారు. అంటే ఇది ఓన్లీ గాంధీలో జరుగుతున్న విషయం, బయటకు వచ్చిన విషయం. ఇది బయట విషయం కాదు, గాంధీలో జరుగుతున్న విషయమే. ఇది ఇక్కడ హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్న పెద్దగా ఏవో ఈ గవర్నమెంట్ నడిపిస్తా ఉంది, పేదల కోసము ఇంత వైద్యం ఎక్కడ అందియమని చెప్తా ఉంటారు. ఈ నడిబొడ్లు ఉన్న దాంట్లో ఇట్లా ఉంటే మరి మీ మండలాలల్లో మీరు పెడతా అన్న బస్సు దవాఖాల పరిస్థితి ఏ విధంగా ఉంది? నర్సు ఉంటే డాక్టర్ ఉండవు, డాక్టర్ ఉంటే నర్సు ఉంటే, టాబ్లెట్ ఉంటే టానిక్లు ఉండవు, టానిక్లు ఉంటే టాబ్లెట్లు ఉండవు. ఇక వైద్య ఆరోగ్య శాఖ ఈయన సహజమని చెప్తా ఉన్నారంట. ఏ హాస్పిటల్లో అయినా జరుగుతుంటాయి, కొన్ని దవాఖాల్లో 10ల సంఖ్యలో మరణాలు ఉంటాయి. నేను కూడా పాత గాంధీ హాస్పిటల్లోనే పుట్టాను. తాగడానికి ఏదైనా మంచి వాటర్ లేవు, అక్కడ మినరల్ వాటర్ లేవు. ఆడ గాంధీ హాస్పిటల్లో కనబడతా ఉన్నాయి. ఇవి ఉంటే ఎక్కడికో పోయి తెచ్చుకోవాలి. పేషెంట్ ఇక్కడ ఉంటే ఇంకొక ఆ వెనుకకు పోయి తెచ్చుకోవాల్సిన పరిస్థితి తీసుకొని వస్తా ఉన్నాయి. చాలా దారుణం. అక్కడ వాటర్ ఫెసిలిటీ లేదు, అసలు బెడ్లు కొరత ఉన్నాయి. ఇప్పుడు వైరల్ ఫీవర్ చాలా వస్తూ ఉన్నాయి. గాంధీ హాస్పిటల్లో లాంటి టెరినల్ కేర్ సెంటర్లు మరణాలు సాధారణమే. రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. గాంధీలో మత శిశు మరణాలపై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. విషయంగా ఉన్న పేషెంట్లు తమ దగ్గర వస్తారని, అప్పటికే పరిస్థితి విషమించడమే కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారని తను చెప్తా ఉన్నారు. నువ్వు ఏం చెప్తా ఉన్నావు? నువ్వు మినిస్టర్ అయి ఉండి నువ్వు ఏం చెప్తానో నీకన్నా అర్థమవుతా ఉందా? మొన్న నర్సులు మీ దగ్గరకు వచ్చి, అయ్యా మా రిక్రూట్మెంట్లో ఈ తప్పిదాలు ఉన్నాయి, మాకు మంచి మార్కులు వచ్చినా కూడా మాకు కొంతమందికి ఇవి రాలేదు, రిజర్వేషన్ అని చెప్పారు, అవి ఇవి చెప్పారు, మాకు ఎలా అయినా కానీ ఇంకొక రిక్రూట్మెంటా లేకుంటే మమ్మల్ని ఎలా అయినా స్టాఫ్ నర్సింగ్ దాంట్లో తీసుకోండి అని వాళ్ళు మొత్తుకుంటే నీ రుబాబు మాటలు ఘోరంగా మాట్లాడిన. ఎవరు రాయమన్నాడమ్మా? నెక్స్ట్ సార్ రాసుకోపో. మేము రాయలేము సార్, మరి నెక్స్ట్ సార్ రాయడానికి మాకు ఏజ్ లేదు సార్, మాకు పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అని ఆ తల్లి అంటే, ఆ పిల్లల్ని ఎవడు కనమన్నాడమ్మా అని అంటుండు ఆయన. ఇంత ఘోరంగా ఒక మంత్రి మాట్లాడాల్సిన విధానమైనా అర్థం అవ్వట్లేదు. ఇంకా సీఎం ప్రారంభించిన హాస్పిటల్లో ఠాగూర్ సేన్ రిపీట్. వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు గొప్పలు అందరు పోయి మన వరంగల్ని ఉద్ధరిస్తాము, ఇంకా ఆ వీడియో కూడా చూపిస్తే ఆ తల్లి పడే ఆవేదన. మరి ఏం రిపీట్ అనేది కూడా మెడికవర్ హాస్పిటల్ని గొప్పగా స్టార్ట్ చేసిరు. వరంగల్లో పెద్ద దవాఖానా. మరి ఇంత పెద్ద దవాఖానా ఎక్కడ ఉండనే ఉండదు. మా గవర్నమెంట్ ప్రజల కోసం ఆలోచిస్తుంది అని పెద్ద వాళ్ళు చెప్పి ఇక సీఎం రేవంత్ రెడ్డితో సహా పోయి మరి వాళ్ళకి ఎంత వాటు ఉన్నదో మనకు తెలియదు, కానీ మరి వాళ్ళైతే ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఓపెన్ చేసి ఒకసారి చూపిస్తా ఆ తల్లి పడే ఆవేదన ఎట్లుంది. హన్మకొండ మెడికవర్ హాస్పిటల్లో ఠాగూర్ సినిమా రిపీట్. డెడ్ బాడీకి ట్రీట్మెంట్ చేశారంటూ ఆరోపణలు. హన్మకొండ పర్వతగిరి మండలం కేంద్రానికి చెందిన గుళ్ళ
సుశీల బ్లడ్ ఇన్ఫెక్షన్తో మెడికవర్ హాస్పిటల్కి చేరారు. అయితే ఆపరేషన్కు చేసేందుకు 2,10,000 వసూలు చేసి ఒకేసారి 2 సర్జరీలు చేశారంటూ ఆమె బంధువులు తెలిపారు. వారం రోజులుగా సుశీలకి బ్లడ్ ఎక్కిస్తూ డయాలసిస్ చేస్తూ ఈసీజీ అంటూ హడావుడి చేశారు. చివరికి చనిపోయిందని చెప్పారు. ఇక చూడు చనిపోయిందని చెప్పారంట. ఇది మన మహానుభావులే ఓపెన్ చేసింది. ఒకసారి ఆ తల్లి ఒకసారి విందాం ఎట్లా మాట్లాడుతుందో ఆమె. 2 సార్లు చేసిరు. వరంగల్లా చెప్తున్నా కదా, వరంగల్లా ఆ ఒక్క హాస్పిటల్ అని కాదు, అజార్ అనే హాస్పిటల్ కూడా అంతే. వాళ్ళు 2 సార్లు చేస్తారు, ఇంకెక్కువ మాట్లాడితే 3ఓసారి కూడా చేస్తారు పైసల కోసం. ప్రాబ్లం ఉందని డయాలసిస్ చేసింది. చేసిన తర్వాత 2 రోజులు మంచిగానే ఉంది. తర్వాత ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడే వెంటనే ఏమవుతుందో ఆమె ట్రీట్మెంట్ తట్టుకుంటుందో తట్టుకోదో అని 2 రోజులు ఆలోచించుకొని వద్దాను. వదిలిన తర్వాత మళ్ళీ తర్వాత సార్ వాళ్ళు చేయించుకోండి బాగానే ఉంటుంది అని చెప్పి రేట్ మాట్లాడుకొని చేయించుకోమంటే మళ్ళీ ఆలోచించుకొని చెప్తాం వాళ్ళేంటి మేము ఆలోచించుకొని చేయమని బాగుండదనే కదా చేయమనేది. ఇట్లా చేస్తారండి చేసుకున్నది. ఆపరేషన్ చేయడం బ్లడ్ ప్యాకెట్ కావాలన్నారు. బ్లడ్ ఎక్కించిన తర్వాత తీసుకుపోయి బాగానే చేసిన తర్వాత బయటికి తీసుకొచ్చిండు. ఐసీయూకి తీసుకుపోతానమన్నారు. ఆమె మాట్లాడింది బాగానే ఉంది, ఏం లేదని అన్నారు. అన్న తర్వాత లోపలికి వెళ్ళి హెల్త్ బ్లీడ్ అవుతుంది, బ్లీడ్ అయింది, బ్లడ్ ప్యాకెట్ ఎక్కియాలని సీరియస్ ఉందని చెప్పింది. చెప్పిన తర్వాత నాకు ఏమైందో లోపల చూడనివ్వలేదు, రానివ్వలేదు. రానియకపోతే మేము నైట్ మా బావ బ్లడ్ ప్యాకెట్ తెచ్చిండు. అయిపోయిన తర్వాత తెల్లారి పొద్దున ఆల్రెడీ ఆమె మొన్న నైట్ చనిపోయినట్టుంది తెలియదు మాకు. ఆమె మొన్న నైటే చనిపోయిందని చెప్తా ఉన్నా. అంటే చనిపోయిన శవానికి ట్రీట్మెంట్ చేస్తున్నామని హడావుడి చేసేసి 2,10,000 రూపాయలు దొబ్బి తిన్నారు. మెడికవర్ హాస్పిటల్ అది ఎవరు స్వయాన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు మా అక్క కొండ సురేఖ అక్క, మా సీతక్క, మాది కూడా వరంగల్ కదా, అందుకే చెప్తా ఉన్నా, మా అక్కలనే చెప్తా ఉన్నా. మా ఇద్దరు వనదేవతలకు పూజిస్తారు మా వరంగల్లా, గొప్ప వ్యక్తులు వాళ్ళు. ఇలాంటివి జరుగుతూ ఉంటే ఒక్కరు స్పందించరు. ఇంతగానం ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగి ఇంకొక ఆడబిడ్డ చనిపోతే ఆడబిడ్డలుగా ఉన్న మా అక్కలైతే ఇంతవరకు కూడా స్పందించరు. ఇదే హాస్పిటల్ అని కాదు, వరంగల్లో ఉన్న అజార్ హాస్పిటల్ కూడా సేమ్. అక్కడ చాలా జరుగుతూ ఉన్నాయి, ఇంత దారుణాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే గవర్నమెంట్ ఇచ్చే ఆరోగ్యశ్రీ కార్డ్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏదైతే అన్యాయంగా అసలు అక్కడ ట్రీట్మెంట్ కూడా ఏం చేయట్లేదు, ఇది చేస్తున్నాం అది చేస్తున్నామని శివాల మీద కూడా పైసలు దండుకునే దాఖలు ఉన్నాయి. ఆడ ఎందుకు ఇంత ముద్రితగా వ్యవహరిస్తూ ఉంది వైద్య శాఖ అనేది తెలుస్తలేదు. ఇప్పటికి కూడా పలుసార్లు నేను కూడా అక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా కొన్ని హాస్పిటల్ మీద కంప్లైంట్ ఇచ్చిన, ఇంతవరకు కూడా ఆ కంప్లైంట్ ఏమైందో కూడా మనకు తెలియట్లేదు. అంటే ఈ విషయాలు ఎందుకంటే నేను దగ్గరుండి చూస్తా ఉన్నా కాబట్టి ఈ వరంగల్లో మెడికవర్ హాస్పిటల్ పెద్ద గ్రాండ్గా సీఎం రేవంత్ రెడ్డి వచ్చేసి ఇక ఈ ప్రజలకు అందిస్తాము, ఇక దీంట్లో కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఇంప్లిమెంట్ చేస్తాము, మాకు కూడా వాటాలు వస్తాయి అనే విధంగా నడుస్తూ ఉంది. నిజంగా మరి మీకు ఎంత వాట వచ్చిందో అర్థం అవ్వట్లేదు. మా సీతక్కకి ఎంత వాట వచ్చింది, మా కొండ సూర్యక్కకు ఎంత వాట వచ్చింది. మేము వాట రాకుండా మీరు మాట్లాడండి కదా. అక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది. చనిపోయిన శవానికి 2 రోజుల నుండి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇదే విధంగా అజార్ హాస్పిటల్లో కూడా ఆ విధంగానే ఉంది. చాలా హాస్పిటల్ ఈ విధంగా ఉన్నాయి. ఒక అజార్ హాస్పిటల్ అని కాదు, ఒక మెడికవర్ హాస్పిటల్ అనే కాదు, ఈ విధంగా పైసలు దండుకోవడానికి ఆరోగ్యశ్రీ కార్డు మీద ఇంకొక ఏదైతే గైడెన్స్ తీసుకొని రావాలి, సరైన అధికారులను పెట్టాలి అక్కడ. నిజంగా ఏదైతే పేదలకి అటు గవర్నమెంట్ హాస్పిటల్ పోతేనేమో అక్కడ పరేషాను, వాడు ఏ సూది ఇస్తున్నా అర్థమవుతలే, ఏ టాబ్లెట్ ఇస్తున్నా అర్థమవుతుంది. ఆ టాబ్లెట్ లేదా ఇంకొక టాబ్లెట్ ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు పేషెంట్ కావాల్సిన టాబ్లెట్స్ ఉండట్లేదు, ఆడ ఆల్టర్నేట్గా ఇంకొక టాబ్లెట్ రాయాల్సి వస్తూ ఉంది. ఆ ధోరణి కనబడుతూ ఉంది. అటు గవర్నమెంట్ హాస్పిటల్ పోలేక, ఇటు ప్రైవేట్ హాస్పిటల్లో పైసలు కట్టలేక, ఇప్పుడు వచ్చిన అడ్డమైన రోగాలతో ప్రజలు ఆగమవుతా ఉన్నారు. అటు వరదలతో ఒక విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇటు అనారోగ్యం పాలైతే హాస్పిటల్ పోవాలా పోవద్దా అని ఆలోచిస్తూ ఉన్నారు. కొంత మేరకు కేసీఆర్ ఉంటున్న నయం అనిపించే విధంగా ఈ గవర్నమెంట్ నడుస్తూ ఉంది. చాలా వరకు అందరు ఆడబిడ్డలు కూడా అదే అనుకుంటారు. ఒకప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలి అంటే భయపడే వాళ్ళు కేసీఆర్ వచ్చిన తర్వాత న్యూట్రిషన్ కిట్ తీసుకొని వచ్చేసి
గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరైతే కొడుకున్న బిడ్డను కన్న వాళ్ళకి కానుకగా కొంత డబ్బులు ఇచ్చేసి ఆ విధంగా చూసుకొని కొంతవరకు గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకం తీసుకొని వచ్చిండు. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ నమ్మకాన్ని మొత్తం ఘోరంగా విఫలమయ్యే విధంగా కనబడతా ఉంది, నమ్మకం మొత్తం కోల్పోయే విధంగా కనబడతా ఉంది. ఇప్పటికైనా కానీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వాళ్ళు దామోదర్ రాజనరసింహకి మేము టీఆర్టీవీ ద్వారా ఒక్కటే చెప్పదలుచుకున్నాం. అయ్యా, మీ పాలనలో చాలా ఘోరం జరుగుతూ ఉంది, చాలా తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి, అది మీకు తెలిసి ఉండకపోవచ్చు అని అనుకుంటా ఉన్నాము. ఇప్పటికైనా మేల్కొని ఖచ్చితంగా మాకు ఏదైతే నిరుపేదలకు కావాల్సిన ఏవైతే వైద్యం అందియాలో అందించాలని కూడా కోరుకుంటాము.